మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దినమున ప్రత్యేకంగా మాట ఒక బైబిల్ గ్రంథంలో రాహేలు అనే వ్యక్తి గురించి మనం తెలుసుకుందామండి. ఈ యొక్క రాహేలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితంలో మొదటిగా అనుభవంలో ఒక వేదనమైన స్థితిలో ఉండొచ్చు కొంచెం, కానీ ఆమె జీవితంలో ఒక విజయాన్ని పొందుకున్న వ్యక్తిగా కనపడుతూ ఉంటుంది. మీ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే హారాను బావి గట్టున తన తండ్రి మందను కాచుకొని ఒక సామ్యాన్ని గొర్రెల కాపరిగా తన జీవితాన్ని గడుపుతున్న స్థితిలో ఉన్న వ్యక్తిగా కనపడుతుంది. కానీ దేవుడు ఆమెను ఇశ్రాయేలు వంశానికి ఒక మూల స్తంభముగా మార్చాడు. ఈమెను జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితి, ఈమె యొక్క జీవితంలో ఆమె ఒక బహు సౌందర్యవంతురాలుగా కనబడుతూ, ఈ వ్యక్తిని యాకోబు గారు తన స్థితిని బట్టి ప్రేమించిన వాడిగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈమె కోసం ఆయన 14 ఏళ్ళు కఠిన శ్రమలు ఆయన జీవితంలో ఆ విధమైన స్థితిలో ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు పట్టబడి అంటే అంతగా సేకరించేస్తూ ఈ యొక్క వ్యక్తి తన కోసం ఎంతగా తన జీవితంలో కొలువు చేసిన వ్యక్తిగా కనబడుతూ ఉంటాడు యాకోబు గారు. ఈ యొక్క యాకోబు గారు జ్ఞాపకం చేసుకుంటే రాహేలును ప్రేమించి ఈ విధమైన స్థితిలో కొలువు చేశాడంట. హోషేయ గ్రంథంలో అంటాడు, భార్య కావాలనని అతడు తన జీవితంలో ఆ విధమైన స్థితిలో నడిపించబడ్డాడంట. తనకి అన్ని సంవత్సరాలు గడిచినా తనకి ఏమీ అనిపించలేదంట. అంటే ఆ వ్యక్తి అంతగా ఆ యొక్క వ్యక్తిని ప్రేమించిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యాకోబు యొక్క జీవితం ఎలా ప్రేమించబడిందో, అలాగే మన యొక్క స్థితిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తును మనము ప్రేమించగలిగితే మన జీవితాలలో మనం ఎన్ని సంవత్సరాలు మన జీవితాలలో బ్రతికి ఉన్నాం, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులలో మన యొక్క స్థితిని బట్టి కొదువు అనేది ఉండకుండా ఉంటాం. అంటే ఒక రాహేలును ప్రేమించి తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో అతనికే తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తూ మనం నడిపించబడితే అదే స్థితిలో మన జీవితాలలో ఎన్నో వాటిని మనం తప్పించుకుంటూ మనం నడిపించబడుతూ రక్షించగలుగుతూ ఉన్నాం. ఆ రక్షించబడ కారణం అవుతుంది. అయితే ఇక్కడ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం, వీరి యొక్క స్థితిలో ఈ యొక్క జీవితంలో ఏ అనుభవం కలిగిన వ్యక్తిగా ఆమె జీవితం నడిపించబడిందో జ్ఞాపకం చేసుకుంటే ఈమె కొరకు ఈ యొక్క వ్యక్తి కొలువు చేసిన వాడిగా కనపడుతున్న స్థితి కనపడుతుంది. కానీ ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో మొదటి అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఒక మోసగాడిగా కనపడుతున్న స్థితి. లేఖనాలు బట్టి చెబుతున్న మాటలను బట్టి ఏది ఎత్తుతామో ఏది అదే కోస్తామో అని చెబుతుంది బైబిల్ సెలవిస్తున్న మాట. ఇతని జీవితంలో ఒక మోసకరమైన వాడిగా నడిపించబడిన వాడు కనుక ఇతడు ఒక మోసగాడిగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు కదా. అంటే ఎలా మోసగాడు అని మనకు తెలిస్తే ఇతను అసలు పొట్టుకే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క అన్నను తన్ని ఏ విధమైన స్థితిలో నడిపించబడాలంటే బయటికి రావాలని ఆలోచన చేత ఆ వ్యక్తి ఉన్నవాడిగా కనబడుతూ ఉన్న స్థితి. పెద్ద అయిన తర్వాత తనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగలించిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఈ విధమైన స్థితిలో తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క ఆశీర్వాదం తీసుకున్నందుకు
తన తండ్రి తన అన్న ఏదో ఒకటి చేస్తాడేమని పరిగెత్తుతూ పారిపోయిన స్థితిలో వెళ్ళిన పరిస్థితి ఇది. ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అంటే తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఈ లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ యొక్క స్థితిని బట్టి అప్పుడు గుర్తు ఆ యొక్క వ్యక్తి అప్పుడు ఆకర్షించి అప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క కూతురును చూసి ఈ యొక్క వ్యక్తి రాహేలును చూసి ఈ విధమైన స్థితిలో ప్రేమిస్తూ ఉన్నవాడిగా కనపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకున్న మాట ఏమిటంటే వాడు ఆ యొక్క యాకోబు గారి యొక్క జీవితంలో ఆ ఏం చేశాడు? మోసగాడిగా మోసగాడిగా ఉన్నాడు కనుక తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క యాకోబుని ఒక పనివాడిగా ఒక కొలువు చేసేవాడిగా ఉన్న స్థితిలో ఉన్నాడు. అక్కడ లేఖనాలు చెబుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే నాకు రావాల్సిన జీతాన్ని మీ తండ్రి 10 మార్లు నన్ను ఆ జీతాన్ని మోసపరిచాడు అని చూద్దాం. అంటే 10 సార్లు తన జీతాన్ని ఇవ్వకుండా, అంటే జీతాన్ని మార్చేయకుండా ఆ యొక్క జీతాన్ని సరిగ్గా ఇవ్వకుండా చేశాడని చెబుతుంది. అక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటే ఇతడు ప్రేమించింది రాహేల్ను, కానీ ఆయన వివాహం చేపిస్తుంది ముందుగా లేయాను చేపించాడు. అంటే అక్కడ ఉన్న స్థితిని బట్టి ముసుగు వేసి అతడు యాకోబు గారు ఆ విధమైన స్థితిలో, ఆ యొక్క రాబాన్ గారు ఆ విధమైన స్థితిలో యాకోబు గారికి వివాహం చేసినట్లు కనబడుతుంది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకున్న మాట ఏమిటంటే సందర్భం బట్టి మన జీవితాలలో మోసగాళ్ళుగా మనం మార్చబడితే మనము కూడా మోసపరచబడతాం. అందుకే లేఖనాలు చెబుతూ ఉంటాయి, దేవుని యొక్క సన్నిధిలో మోసపోకుడి, దేవుడు ఎక్కిరించుటకు నరుడు కాదు అని చెబుతాడు. అంటే అక్కడ ఉన్న మాట మనకు అర్థం చేసుకుంటే మనుషులని మోసపరుస్తూ ఉంటారు, కానీ దేవుడిని మోసపరిచే జీవితంలో ఏ విధమైన పరిస్థితి అంటే వారు మరణించే పరిస్థితికి తీసుకొచ్చుకుంటారు. ఏలి కుమారులు అదే పరిస్థితికి వచ్చారు. అననీయ సఫర్య వారి జీవితాల్లో అదే స్థితికి వచ్చారు. లోకములో ఉన్న వాటిని మన జీవితాలలో మోసపరచొచ్చు, కానీ దేవునిని మోసపరిచే జీవితం కలిగిన వారి స్థితిలో ఏవి స్థితికి వెళ్తుందంటే మరణానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మోసం చేసే వ్యక్తి మోసపోతాడు. మోసం చేసిన వ్యక్తి తన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఉన్నాడో కనపడుతుంది. అయితే ఈ దిన మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన యొక్క జీవితాల్లో ఏ అనుభవం నేర్చుకోవాలంటే మోసపరచటం మానుకోవడం మంచిది. ఆ మోసపరిచే జీవితం మనకుందంటే యాకోబు వల్లే మన జీవితం కూడా మోసపరిచే పరిస్థితి వస్తుంది. తన లాభాము గారు, తన యొక్క మామగారు ఏ విధమైన స్థితిలో తనను మోసపరిచాడో కనపడుతున్న సందర్భం కనపడుతుంది. అయితే ఇక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటే ఈ యొక్క రాహేలు, ఈమెలో అనుభవం ఏమిటి, ఈమె యొక్క జీవితం ఏమిటి అంటే ఈమె మొదటి యొక్క అనుభవంలో జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క వేదనకరమైన స్థితిలో ఉంది. అంటే తన జీవితంలో యొక్క బిడ్డలు లేక వేదన చెందుతూ తన స్థితిని నడిపించబడుతున్న పరిస్థితిలో దేవునిని వేడుకొనగా దేవుడు తనకు కావలసిన ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని అనుగ్రహించిన కొన్ని తర్వాత చివరిలో ఈమె జీవితంలో ఒక అనుభవం ఏమిటంటే ఈమె స్థితిని బట్టి యాకోబు గారు వెళ్తున్న పరిస్థితిలో, ఎక్కడి నుంచి లాబాను గారి దగ్గర నుంచి వెళ్తున్న పరిస్థితిలో ఆమె ఆ యొక్క వ్యక్తి లాబాను గారి యొక్క గృహ దేవతను ఈమె దొంగలించి తీసుకొచ్చుకుంటుంది. అంటే ఈమె జీవితంలో ఎలాంటి స్థితి కలిగి ఉన్నది అంటే ఒక విగ్రహాన్ని ఆరాధించే వ్యక్తిగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే దొంగలించిన వ్యక్తిగా కనబడుతుంది. ఈమె జీవితంలో ఈ విధమైన స్థితిలో ఉన్నది. చూడటానికి ఈమె సౌందర్యవతురాలుగా ఈ యొక్క విజేతలో వేదనకరమైన స్థితి నుంచి విజయం పొందుకున్న వ్యక్తిగా కనబడుతున్నా
కానీ ఈమె జీవితం ఏమిటంటే ఈమె యొక్క స్థితిని గుర్తు చేస్తుంది. ఈమె జీవితాల్లో ఏం చేస్తుందంటే ఆ గృహ దేవతను దొంగలించడం ద్వారా, అంటే ఆమెలో ఉన్న ప్రతి పాపము స్వభావం పట్ల హెచ్చరిక ఇస్తున్నట్లుగా కనబడుతుంది. అంటే ఈ లోక సంబంధమైన ప్రతి ఇది మనము ఆ విధమైన స్థితిలో దొంగలించేవారుగా ఉండకూడదు. లేఖనాలు బట్టి చెబుతున్నాడు కదా, 10 ఆజ్ఞలు మనకిచ్చారు. పొరుగువానిది మనం ఆశించకూడదు. పొరుగువాని ఎద్దైనను అది ఏదైనా తీసుకోకూడదు అంటున్నాడు. పొరుగువాని భార్య కానీ ఏదైనా, ఇక్కడ అంటున్న మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె జీవితంలో ఏం చేసింది అంటే గృహదేవతను దొంగలించిన వ్యక్తిగా కనపడుతుంది. అంటే ఈమె ప్రాత స్వభావం పట్ల తన జీవితాన్ని నడిపించుకున్న పరిస్థితి, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటూ కూడా ఈ విధమైన స్థితిలో ఆ యొక్క విగ్రహములు దాచుకునే పరిస్థితి కనబడుతుంది. జనము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు లోక సంబంధమైన విగ్రహాలు నీ యొక్క హృదయంలో నింపుకుంటున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకుంటూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి పట్ల నువ్వు ఆ కృతజ్ఞతమైన భావం చేత నీ జీవితాన్ని ప్రవర్తనను సరిచేసుకుంటూ నడిపించబడాలనే పరిస్థితిలో ఉన్నావేమో. ఈమె జీవితంలో అలాంటి స్థితికి వచ్చింది. ఈమె యొక్క స్థితి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నది కనుక మన జీవితాలు అలాంటి స్థితిలో ఉండక, ఒక రాహేలు తన జీవితంలో చూడటానికి వేదనకరంగా స్థితిలోంచి విజయం పొందుకున్న వ్యక్తిగా కనపడుతున్నా, ఈమె యొక్క స్వభావం తెలియజేస్తున్నది ఏమిటంటే ఆ యొక్క విగ్రహం తీసుకొచ్చుకొని దాచిపెట్టుకున్న పరిస్థితులు. అంటే ఈ విగ్రహమును జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధంగా మన జీవితాల్లో దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నామో దానిని ఎక్కువగా ఆ విగ్రహం చేసుకున్నట్లే ఏ విగ్రహం యొక్క హృదయాల్లో నింపుకుంటున్నామేమో. లేఖనాలు చదువుతూ ఉంటాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చివరి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనాను ప్రభువును ఎక్కువగా ప్రేమింపని ఎడల వాడు శాపగ్రస్తుడు అంటుంది. అంటే మనం ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు అంటుంది. అందుకే కదా మొదటి ఆహ్వాన పత్రికలో 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఎవడైనా ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు అంటున్నాడు. అంటే ఆ తండ్రి ప్రేమ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ఈమె ఏం చేస్తుంది? ఆ లోక సంబంధమైన గృహదేవతను తీసుకొచ్చుకునే పరిస్థితి. అంటే తన జీవితంలో లోకాల్లో ఉన్న దానిని ప్రేమిస్తూ తన జీవితాన్ని నడిపించుకున్న స్థితి కనబడుతుంది. లేఖనాలు చెబుతున్న మాటలు బట్టి ఆయనను మనం ప్రేమించగలిగిన వారిగా మనం మార్చబడాలి. కనుక ఈ యొక్క రాహేలు యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈమె తన జీవితాన్ని ఆ విధమైన స్థితిలో నడిపించుకుంటుంది కదా. అలాంటి స్థితి మనలో ఉండకుండా మనము దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన వారిగా, దేవునిని ప్రేమించే వారిగా అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించుకోవాలి. ఈమె యొక్క జీవితంలో ఈ యొక్క నేపథ్యంలో ఈ యొక్క స్థితిని బట్టి ఈమె జీవితంలో ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సంకల్పంలో యాకోబు తన తండ్రి ఇంటి నుండి పారిపోయి వచ్చినప్పుడు బావి వద్ద యొక్క రాహేలు మొదటిసారిగా ఆ యొక్క వ్యక్తి చూసిన వాడుగా కనపడుతున్నాడు. ఇది కేవలం తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక దేవుని యొక్క నడిపింపు. ఆ యొక్క స్థితిని బట్టి ఇతడు లోకములో ప్రేమించిన ప్రేమే తన జీవితంలో 7 సంవత్సరాలు దాసునిగా పనిచేసిన వాడిగా కనపడుతున్నాడు. లోక ప్రేమ మనుషుల జీవితాలలో ఆ విధమైన స్థితిని తీసుకొస్తుంది. అయితే ఇతని జీవితంలో అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. మోసం చేసి ఆ కుటుంబంలో పోరాటం తీసుకొచ్చిన వ్యక్తిగా ఆ విధమైన స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇతడు ఆ యొక్క ఆత్మీయ తడబాటులు గృహదేవతలను యాకోబు లాబాను ఇంటి నుండి వెళ్ళినప్పుడు ఈ రాహేలు తన తండ్రి ఆ యొక్క గృహదేవతను దొంగలించింది కనుక వారి జీవితాల్లో ఆ విధమైన పరిస్థితికి వచ్చింది. యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే
ఇంటికి వెళ్తున్నాడే కానీ తన మనసు ఎక్కడ ఉన్నదంటే ఆయన ఏమైనా చేస్తాడేమో అని. అది వెళ్తున్న సందర్భంలో జరిగింది ఇది. గృహదేవత తనకి సందేహం వచ్చి ఏం చేస్తున్నాడంటే తనకు ముందుగా ఒక కొన్ని మందిని పంపిస్తూ ఉన్నాడు. అలా కొన్ని మందిని పంపిస్తూ తన జీవితంలో ఇతర తర్వాత బయలుదేరుతూ ఉన్నవాడిగా కనపడుతూ ఉన్నాడు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యాకోబు ఆశీర్వదించబడ్డాడు కనబడుతుంది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి ఏశావు కూడా ఆశీర్వదించబడ్డాడట. ఈ ఆశీర్వాదం ఎలాంటిది అంటే లోక సంబంధమైన ఆశీర్వాదం. మరి ఆత్మీయ స్థితిలో ఎవరు ఆశీర్వదించబడ్డారు అంటే యాకోబు గారే. యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు? కేవలం తన యొక్క జీవితంలో, తన యొక్క నడిపింపులో దేవుని ఎదుట తన జీవితాన్ని నడిపించుకున్న వాడిగా కనపడుతున్నాడు. కానీ ఇక్కడ దేవుని ఎదుట తన స్థితిని బట్టి వెళ్తున్నప్పుడు మరి సందేహం ఎందుకు పడ్డాడు? లోక సంబంధమైన సందేహం చేత తన జీవితంలో నడిపించుకున్నాడు కనుకనే తన జీవితంలో భయపడిన పరిస్థితి వచ్చింది. దేవుడే సమస్తం చూసుకుంటాడు కదా, దేవుడే తన జీవితంలో ప్రతి విషయంలో మాట్లాడుతున్న స్థితిలో ఉన్నాడు కదా. మరి ఎందుకు సందేహపడ్డాడంటే తన జీవితంలో ఈ గృహ దేవత ఎప్పుడైతే దాని జీవితంలోకి వచ్చిందో ఆ గృహ దేవత వల్ల వారిలో ఉన్న పరిస్థితిని బట్టి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ భయాందోళన కారణమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు తన పట్ల చేయాల్సిన సంకల్పాలన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు కదా. అయితే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క రాహేలు యొక్క అనుభవాలు మన జీవితాలు ఉండకుండా ఆ రాహేలులో ఉన్న చూడటానికి ప్రతిదీ ఆమె జీవితంలో ఒకటి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే వేదనకరమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో వేడుకున్న వ్యక్తిగా కనపడుతున్న దేవుని వద్ద పోరాడు తన జీవితంలో కుమారుడు అనుకరించబడిన స్థితిలో ఉండదు కదా. అటు కృప మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థించేవారుగా మన జీవితాల్లో ఉంచుకోవాలి. రెండో అనుభవం ఏమిటంటే ఈ గృహ దేవతను మన జీవితాల్లో ఉంచుకోకుండా ఆ గృహ దేవతను మనం పూజించేవారుగా ఉండకుండా దానిని ఎక్కువ మన జీవితాల్లో ఆస్వాదించకుండా లోక సంబంధమైన వాటిని దేవునిని మనం ప్రేమించేవారుగా మార్చబడదాం. ఈ మాటలు మీ వినికులలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క నా తండ్రి ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి యొక్క దినమున నా తండ్రి ప్రత్యేకంగా రాహేలు గురించి మీరు తెలియజేశారు. అయ్యా రాహేలు కొరకు నా తండ్రి యాకోబు ఏ విధంగా నా తండ్రి అయ్యా నా తండ్రి ఎక్కువగా ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు నా తండ్రి. అయ్యా అటుకప్పుడు మా జీవితాల్లో నా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు. కానీ నా తండ్రి మేము మిమ్మల్ని ప్రేమించే మనసును మాకు కలుగు చేయండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో మేము ప్రేమించేవారిగా ఉంటే నా తండ్రి మా దినములే కాదు తండ్రి. అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మా జీవితాలే కాదు కనుక అయ్యా నీ సన్నిధిలో ఎంతగా ఎన్ని సంవత్సరాలు నేను ప్రేమించిన అయ్యా నా తండ్రి మా జీవితాలలో గడిచిపోతున్నా అయ్యా మా జీవితాల్లో రోజులే కాదు సంవత్సరాలే కాదు కానీ తండ్రి మీ కృపలో మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రేమించిన వారు కనుక మేము మిమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో ఇలాంటి స్థితిని మనకు అనుగ్రహించుటకు సహాయం చేయండి. అయ్యా నా తండ్రి రాహేలు అనుభవం మాకు నేర్పించిన దాన్ని బట్టి స్తోత్రం. ఆమె వేదనలో ఉన్న విజయాన్ని పొందుకున్నట్లుగా మా జీవితాల్లో కూడా అనేక విషయాల్లో మేము విజయం పొందుకునేవారిగా అయ్యా ప్రతి విషయంలో మేము ప్రార్థించేవారిగా ఉండే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలా నా తండ్రి వారి జీవితాల్లో నా తండ్రి ఒక గృహదేవతను నా తండ్రి లోక సంబంధమైన ప్రేమతో అయ్యా లోక సంబంధమైన వాటిలో తన జీవితాన్ని అయ్యా నా తండ్రి నింపుకున్నది తండ్రి. తన జీవితంలో ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నది తండ్రి. అయ్యా అట్టుగా మా జీవితాలు గృహ జీవితంలో మేము నా తండ్రి అయ్యా నా తండ్రి దాచిపెట్టుకునేవారుగా దొంగలించేవారుగా మా జీవితాలు ఉండకుండా అయ్యా నీ సన్నిధిలో మా జీవితాలు నిక్షాత్మైనవి అయ్యా నా తండ్రి స్వార్థపూరితమైనవి లేకుండా మా జీవితాల్లో పొరుగువాని ఆశించకుండా మా జీవితాలు మేము కాపాడుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుని మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.